ఇలాంటి వాళ్ళు ప్యానలిస్ట్ లో నలుగురు కూర్చొని ఆయన ఇంటికి పంపించేసినారు. అర్థం కదా? సరే థ్యాంక్ యూ ప్రసాద్ గారు. మీరు ఇందాక నుంచి సమాధానం చెప్పడానికి ఇష్టపడలేదు. మీరు ఆగండి శ్రీకాంత్ గారు, మీరు ఆగండి. ఆయన సమాధానం, ప్రసాద్ గారు ఇబ్బంది పడుతున్నారు సమాధానం చెప్పడానికి, ఆయనకుండే లిమిటేషన్స్ ఆయనకు ఉంటాయి. బషీర్ గారు మీరు కంక్లూడ్ చేస్తారా ఒకే ఒక్క మాటతోటి? టైం కూడా అయిపోయింది. బషీర్ గారు మీరు న్యాయవాది కదా, మరి ఆమె మాట్లాడిన దానికి కూడా కేసు పెట్టాలి కదా అని అంటున్నారు శ్రీకాంత్ గారు. న్యాయవాదిగా చెప్పండి. ఖచ్చితంగా కేసు పెట్టాల్సిందే. నేను వివిధ పార్టీల్లో పనిచేసే కార్యకర్తలు, అభిమానులకు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. అక్కడ పై స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు, జగన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కలిసిమెలిసి ఉంటారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ కింద స్థాయిలో ఉన్న మా సోదరి సుజాత లాంటి వాళ్ళు, లేదా ఈ ప్రసాద్ గారు లాంటి వాళ్ళు అనవసరమైన డైలాగులు వేసి భవిష్యత్తులో కేసుల్లో ఇరుక్కుంటారు. మీరు కనుక కేసుల్లో ఇరుక్కుంటే పార్టీ మిమ్మల్ని డిజోల్వ్ చేసుకుంటుంది. కాబట్టి ఏమి మాట్లాడినా ఏం చేసినా ముందు మీ ఫ్యామిలీ గురించి, మీ గురించి ఆలోచించుకుని మాట్లాడండి. పార్టీలకు ఏంటంటే వాళ్ళ ప్రయోజనాలు ముఖ్యం తప్పనిచ్చి మీ ప్రయోజనాలు ముఖ్యం కాదనేది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మా వీర మహిళ సోదరి మాట్లాడుతూ రావణ్ణి సమర్థిస్తున్నారు అంటే, అమ్మ నువ్వు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆయన మీద నేర ఆరోపణ జరిగింది కానీ ఆ ఆరోపణలు ఏవి కూడా ప్రూవ్ కాలేదు. వాస్తవంగా నువ్వు చేస్తుంది ఇంకొక నేరం. ఆయన మీద నేరాలు ఆరోపణ జరిగి కోర్టులో కేసున్నప్పుడు మీరు మాట్లాడుతున్నారంటే అది సబ్జుడిస్ కిందకే వస్తుంది. మీరు ప్రీ ట్రయల్ ఎలా చేస్తారు? మీరు చేయకూడదు. మీరు వేచి ఉండండి. ఆయనకి కోర్టులో కనుక శిక్ష పడితే. రైట్, థ్యాంక్ యూ. టైం కూడా అయిపోయింది బషీర్ గారు. విల్ కంటిన్యూ దిస్ సమ్ టైమ్ లేటర్. థ్యాంక్ యూ వెరీ మచ్ బషీర్ అహ్మద్ గారు, శ్రీకాంత్ గారు, డాక్టర్ సప్తగిరి ప్రసాద్ గారు అండ్ జనసేన సుజాత గారు, అందరికీ ధన్యవాదాలు. సో చూసాం కదా, ప్రశ్న రావణ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది, గంటకో డెవలప్మెంట్ చోటు చేసుకుంటుంది. ఆయన మీద రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న అంశాలు విత్ ఎవిడెన్స్ పోలీస్ పెట్టారు. ఏమి తమాషాగా ఏం పెట్టలేదు. రిమాండ్ రిపోర్ట్లో ప్రతిదానికి ఎవిడెన్స్ ఉంది అక్కడ. వాటన్నిటికీ మరి జ్యుడిషియల్ రిమాండ్ అయిపోయిన తర్వాత మరి పోలీస్ కస్టడీ తీసుకున్నప్పుడు ఆయన ఏం సమాధానాలు చెప్తారో వేచి చూడాలి. పశ్చాత్తాపడతారా, తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటారా? అండ్ అవి చేసినా సరే మరి ఊపా చట్టం కింద మాత్రం చాలా బలమైన చట్టం. ఎందుకంటే హిడ్మాని స్తుతిస్తూ, కీర్తిస్తూ, ప్రస్తుతిస్తూ ఆయన చేసిన ప్రసంగాలు ఇవన్నీ కూడా ఏంటంటే సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, తప్పుదో పట్టించే విధంగా ఉన్నాయి. కాబట్టి ఆ చట్టం కింద ఇవన్నీ కూడా ఖచ్చితంగా అట్రాక్ట్ అవుతాయి ఈ అంశాలన్నీ కూడా. సరే, భవిష్యత్తులో ఆయన న్యాయ పోరాటం ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం వేచి చూడాల్సిన విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ బిగ్ డిబేట్.